ఇది ఒకే కాన్పులో 10 పిల్లల్ని ప్రసవించిన పంది మీద మా ప్రసవ ప్రతినిధి రమేష్ అందించిన సమాచారం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మాదాపూర్లో కుక్క కాలికి దెబ్బ తగిలి కుంటుతూ ఉంది. దాని గురించి మరింత సమాచారం ప్రమాద స్థలంలో ఉన్న మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ లైవ్లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది? చెప్పండి కృష్ణ, ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది? స్వప్న, కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉంది. ప్రస్తుతం కుక్క కుంటుతుంది. స్వప్న, స్థానిక ప్రజలు ఏం చెప్తున్నారు కృష్ణ? స్వప్న, ఇక్కడ వాళ్ళు ఇది ఒక కుక్కని, దాని కాలికి దెబ్బ తగలడం వల్లనే ఇలా కుంటుతుందని ఇక్కడ వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. స్వప్న, అయితే ఈ కుక్క ఈ ఏరియాలో ఇంతకుముందు ఎప్పుడు ఇలా కుంటలేదని, ఇదే మొదటిసారని వీళ్ళందరూ భావిస్తున్నారు. స్వప్న, కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది కృష్ణ? స్వప్న, ప్రస్తుతం కుక్క కుంటుతుంది. అయితే ఇది కుంటడం తనకి మొదటిసారి అనుకుంటాను, అందుకే కుంటడం రాక చాలా ఇబ్బంది పడుతుంది. అయితే నేను కుక్కతో మాట్లాడడానికి ప్రయత్నించాను స్వప్న, కానీ బాధ వల్ల అది సరిగ్గా మాట్లాడలేకపోతుంది. పైగా అంటూ తన మూగ సైగలో తెలియజేయడం జరిగింది. స్వప్న, ఈ విషయం మీద మాట్లాడడానికి స్థానిక ప్రతిపక్ష నాయకుడు విశేష్ గారితో మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కుక్క మీద ఏం చెప్పమంటావయ్యా? నోరున్న మనుషుల మీద, నోరు లేని జీవాల మీద ఈ ప్రభుత్వం చేసే దమన నీతులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా ఈ కుక్క కుంటుతూ ఉంటే ఏసీ క్యాబిన్లో సీఎం గారు కునుకుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కుక్కకి న్యాయం జరగకపోతే రేపొద్దున 10 గంటలకి నేను స్వయంగా 3 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తాను అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ విశేష్ గారు. అది స్వప్న ప్రమాదంపై విశేష్ గారి స్పందన. కెమెరామెన్ రవితో కృష్ణ, టీవీ మాధవ్. థ్యాంక్ యూ కృష్ణ. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తూ ఉండడానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం. ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అందించిన వివరాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత కుక్క కుంటుడు అనే అంశం పైన ప్రముఖ డాక్టర్ కుక్కటేశ్వరరావు గారితో చర్చ. చెప్పండి కుక్కటేశ్వరరావు గారు, గతంలో మీరు ఎప్పుడైనా కుక్కలు ఉండడం చూసారా? ఒకవేళ చూసుంటే ఏ జాతి కుక్కలు ఎక్కువ ఉండడం చూసుంటారు? ఈ విధంగా కుక్కలు కుంటం ఇది మొదటిసారి కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతుల కుక్కలు ఎన్నో సందర్భాలు ఇలా కుంటున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటడానికి జాతితో ఏం సంబంధం ఉండదండి. అంటే కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమైనా బాధ ఉంటుందా? ఉంటే ఎటువంటి బాధ? బాధలో రకాలు ఉండవండి. కుంటేటప్పుడు జనరల్ గా దెబ్బ తగిలిన కాలికి నొప్పి ఉంటుందని డాగ్స్ మెడికల్ సైన్సెస్ లో గట్టి ఆధారాలు ఉన్నాయి. తాజా పరిస్థితి చెప్పడానికి మా ప్రతినిధి కృష్ణ ఘటనా స్థలం సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? కృష్ణ, చెప్పండి, ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? రజనీ, ఇప్పుడు కుక్క ఇక్కడ లేదు. ఇందాకే బ్లూ క్రాస్ వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే కుక్క ఒక అనాథ అని, అది ఇతర కుక్కలతో గొడవ పడకుండా తన పని తాను చేసుకుపోయేదని మన పరిశోధనల ద్వారా మనం తెలుసుకున్నాం. రజనీ, కుక్క కాలుకు దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఏమైనాయి కృష్ణ? కుక్క కాలికి మాత్రమే దెబ్బ తగిలింది రజనీ. అయితే మనం గమనించినట్లయితే కుక్క తోక కొంచెం వంకరగా ఉంది. రజనీ, వంకినట్టు ఎలా ఉంది కృష్ణ? వంకరగా అంటే రజనీ చుట్టుకున్నట్టుగా ఉంది. నేను అప్పటికి దాన్ని స్ట్రైట్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది మళ్ళీ చుట్టుకుపోయింది. బహుశా కాలికి దెబ్బ తగలడం వల్ల ఇలా జరిగి ఉంటుందని నేను నా ఉద్దేశం. రజనీ, థ్యాంక్ యూ కృష్ణ. కుక్కటేశ్వర గారు, కాలికి దెబ్బ తగలడం వల్ల తోక వంకరైందని మా ప్రతినిధి కృష్ణ చెప్తున్నారు. దీని గురించి మీ దగ్గర సమాచారం ఏమైనా ఉందా? సమాచారం అంటే ఏముంటుందో పుండా కోరేదవా. కుక్క తోక కాలికి దెబ్బ తగలడం వల్ల వంకర ఏదంటే దేడిది మాక.
కాలికి దెబ్బ తగిలితే కుంటకి డాన్స్ ఆడుతున్నావురా? ఏం మనుషులరా మీరు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఓపిక మీరు అడిగినట్టు చెప్పాను. ఇంకా నా వల్ల కాదు. మీరు ఏదో హాస్పిటల్కి మైలేజ్ వస్తుంది, నాకు నేమ్ వస్తుంది అంటే నిజమే అనుకుని కకృతి పడ్డాను. ఇలాంటి ముష్టి షోస్ చేసే డాక్టర్గా ఫేమస్ ఎవడు నా హాస్పిటల్ జోలికి కూడా రావట్లేదు. మనస్సాక్షి ఉందంటారా? ఏదో నా కొడకల్లారా. టీఆర్పీ వస్తుందంటే కుక్క మీద ఏంట్రా? కుక్క పెంట మీద కూడా షో చేయగలరు. పెట్టు నా కొడక, ఫోన్ పెట్టు.